దేవుడు మానవుని ఎందుకు సృజించను అని చూస్తున్నాం. దేవుడు మానవుని ఎందుకు సృజించను? చెప్పండి ఒకసారి అందరు కలిసి. ఎందుకు సృజించాం? కారణం ఏంటి? ఎందుకు సృజించిన విషయాన్ని చూడబోతున్నాం. దేవుడు మానవుడిని ఎందుకు సృజించాను? సామెతలు 16:4 చూడండి ఒకసారి. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలుగజేసినట్ట. దాని పని నిమిత్తం కలుగజేసి దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేశాడు. చెట్టుకు పని ఉంది, పుట్టకు పని ఉంది, జంతువుకు పని ఉంది, పక్షులకు పని ఉందన్నమాట. సముద్ర జలాలకు పని ఉంది, జలరాశులు సముద్ర జల జీవులకు పని ఉంది. పురుగులకు పని ఉందన్నమాట. లోకంలో పుట్టిన ప్రతి జీవికి పని ఉందన్నమాట. పని లేకుండా ఏ వస్తువు లేదన్నమాట. దేవుడు మానవుని తన మహిమ నిమిత్తం సృజించాడు. దేవుడు మానవుని తన మహిమ నిమిత్తం సృజించాడు. యెషయా గ్రంథము 43:7. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము
అదిగోండి, నా మహిమ నిమిత్తము అన్నాడు యెహోవా దేవుడు ఇక్కడ. నా మహిమ నిమిత్తము. నా మహిమ నిమిత్తం నేను సృజించాను అనే మాట ఉపయోగించాడు. అదండి పరిస్థితి. కాబట్టి లోకంలో పుట్టిన ప్రతి మనిషిని సృష్టించింది ఎవరంటే యెహోవా దేవుడు అనే సంగతి నిన్న చూసాం మనం. ఎందుకయ్యా అంటే నా మహిమ నిమిత్తం అనే మాట ఉపయోగించాను. నా మహిమ నిమిత్తం. సమస్త ప్రకృతిని అంతా కూడా పంచభూతాలను నోటి మాటతో సృష్టించాలని చూసాం నిన్న. అయితే మనిషిని మాత్రం ప్రత్యేకంగా స్వహస్తాలతో నిర్మించాడు దేవుడు. ఎందుకంటే దానికి ఆన్సర్ ఆయనే చెబుతున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన మనుష్యులను అనే మాట ఉపయోగించాడు. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి వస్తువుకు పని ఉంది, మనిషి జన్మకు పని ఉంది. ఏందయ్యా పని అంటే నా మహిమ నిమిత్తం అంటాడు మాట. నా మహిమ నిమిత్తం అనే మాట ఉపయోగిస్తాడు. ఉదాహరణకు రైతు పైరు వేసుకుంటాడు. ఏం పని బాట లేకుండా వేసుకుంటాడా? పనితో వేసుకుంటాడా ప్రతాప్ సార్? పని ఉండే కదా. యజమాని కంపెనీ సృష్టిస్తాడు. యజమాని కంపెనీ స్టార్ట్ చేస్తాడు. పనితోనే. మనుషులు చేసే ప్రతి దానికి పని ఉందన్నమాట. మనుషులు ఏ పని లేకుండా ఏ వస్తువు తయారు చేయరన్నమాట. రైతు పైరేసాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక యజమాని కంపెనీ స్టార్ట్ చేసినట్టు దీనికి ఒక ఉద్దేశం ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అలాగే దేవుడు మనిషిని సృష్టించాడంటే దానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏంటంటే నా మహిమ నిమిత్తము అంటాడన్నమాట. మనం వేసుకున్న చెట్టు బాగా పండింది అనుకోండి. మనం మామిడి చెట్టు వేసుకున్నాం, లేకపోతే చింత చెట్టు వేసుకున్నాం, లేకపోతే ఇంకేదైనా చెట్టు వేసుకున్నాం. ఆ చెట్లు వేస్తే బాగా పండితే దాని నుంచి ఎవరికి పేరు వస్తుంది అనమాట? చెట్టు వేసిన ఆయనకి పేరు వస్తుంది. ఫలానా ఆయన వేసాడు ఆ చెట్టు అద్భుతంగా కాస్తుంది అంటారన్నమాట అండి. ఆ మాటలు విన్నప్పుడు ఎవరు వేసారో కానీ చెట్లు రోడ్డు అమ్మటే ఈ చిన్న చెట్లు అనుకుంటాం. ఒకప్పుడు అశోక్ చక్రవర్తి చెట్లు నాటారంటారు. ముసలోళ్ళు అప్పుడు అంతకుముందు నడుచుకుంటూ పోయేటోళ్ళు ఆ చెట్లు చూసి ఏ మహానుభావుడు నాటాడో కానీ మంచిగా సేద తీరడానికి ఉపయోగపడుతున్నాయి అంటారు అనుకోండి అంటారు. అప్పుడు అదే మాటలు ఆయన దగ్గరుండి వినడం అనుకోండి ఎలా ఉంటుంది ఆయనకి కదా. అలాగనమాట అండి. చెట్టు బాగా కాస్తే వేసిన అతనికి సంతోషం అన్నమాట అండి. రైతుకు సంతోషం. అలాగే వస్తువు బాగా పనిచేస్తుంది అనుకోండి. వస్తువు బాగా పనిచేస్తే ఎవరు సంతోషం అనమాట? రాజేష్, తయారు చేసిన కంపెనీకి మంచి పేరు వస్తుంది, యజమానికి మంచి సంతోషం వస్తుంది అన్నమాట కదా. తబ్బిబ్బైపోతుంటారు. అలాగే మానవుడు దేవునికి ఇష్టంగా బతకాలని, ఆయనకు మహిమకరంగా బతకాలనే ఉద్దేశంతో దేవుడు సృజించుకున్నాడు. మానవుణ్ణి దేవునికి మహిమ వచ్చేలా బ్రతుకుతారని సృజించాడు అన్నమాట. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు తయారు చేయలేదు.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. సమాధానపరచువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలంటండి. అది పరలోకంలో దేవుని చిత్తం ఎలాగైతే ఏ అభ్యంతరం లేకుండా కొనసాగుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాలనే ఉద్దేశంతో మనిషిని సృష్టించుకున్నాను అనమాట. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నరుల ద్వారా నెరవేర్చుకోవాలని దేవుడు నరులను తయారు చేశాడు అన్నమాట. మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తం అన్నాడు అన్నమాట. మనం పెన్ను కొనాలనుకుంటాం. ఏం పెన్ను కొనాలనుకుంటే ఏం పెన్ను కొంటే బాగుంటుంది యశోబన్ అన్నాం అనుకోండి, ఆయన ఒక కంపెనీ పేరు చెప్తాడు. పలానా కంపెనీ పెన్ను తీసుకున్నాను బాగుంటుంది అంటాడు. ఫ్యాన్ కొనాలి. ఫ్యాన్ కొనాలంటే ఏ ఫ్యాన్ చెప్తాడు ప్రతాప్ సార్ కదా. మంచి కంపెనీ పేరు చెప్పండి అన్నాం అనుకోండి, మంచిగా పలానా చెప్తారన్నమాట అండి. లేకపోతే కూలర్ కావాలి మనకి వేసవిలో, లేకపోతే ఫ్రిడ్జ్ కావాలి, ఏదైనా సరే బెస్ట్ కావాలని కోరుకుంటారు అన్నమాట అండి. అలాగే దేవుడు కూడా మనిషిని సృష్టించడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏంటంటే నాకు మహిమకరంగా బతుకుతారనే ఉద్దేశంతో పరలోకంలో నా చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో అలాగే భూమి మీద కూడా నరుల ద్వారా నెరవేర్చుకోవడానికి దేవుడు మనిషిని సృష్టించాడు భూమి మీద. వేరే ఉద్దేశమే లేదనమాట. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చున్నట్లుగా భూమి మీద నెరవేర్చుకోవాలని దేవుడు తన మహిమ నిమిత్తం మనసును సృష్టించాడు. మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే గ్రంథం ఇలా మాట్లాడుతుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును తండ్రి అయిన దేవుని మహిమపరచాలంటే దిగండి, నువ్వు నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకోవాలన్నమాట. అప్పుడు మహిమ వచ్చుద్దంట దేవునికి. పాయింట్ అర్థమైందనా? సీనన్న చదువు, ఆ మాట చదువు. రెండో అధ్యాయం 10వ వచనం. భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు ప్రభు నామంలో వంగునట్లును ప్రతివాని నాలుకయు అదిగోండి. కాబట్టి నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నీవు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి, ఒప్పుకోవాలి.
యేసు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకోకుండా ఉండే ఏ మనిషి ద్వారా దేవునికి మహిమ రాదనమాట. అదండి పరిస్థితి. ఒక సామాన్య నరుడికి ఎవరు తోడవ్వాలన్నమాటమ్మా చెల్లి సునీత? యేసు ప్రభు తోడవ్వాలి. యేసు ప్రభు తోడవ్వకుండా ఈ మనిషి ద్వారా దేవునికి మహిమ వచ్చే అవకాశమే లేదు. ఒంటరిగా ఇతను దేవుణ్ణి మహిమపరిచే ఛాన్స్ లేదు. ఇతన్ని ప్రభువుని ఒప్పుకోవాలన్నమాట. ప్రభు అంటే ఎవరన్నమాట రాజేష్ గారు? ప్రభు అంటే రాజు. ప్రభు అంటే రాజు. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. యేసుగా పుట్టాడు, ప్రభు అయ్యాడు. అందుకే బైబిల్ ఏం చెప్పుద్దంటే ఆ యేసే క్రీస్తు అయిన అంటమాట. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అంటాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. అదిగో యేసుని నియమించాడు ప్రభువుగా. యేసు అంటే రక్షకుడు. పుట్టింది రక్షకుడుగా పుట్టాడు. చివరికి ఏమైపోయాడంట ప్రతాప్ సార్? ప్రభు అయిపోయాడు. ప్రభు ఎలా అయిపోయాడు? ప్రభు ఎలా అయిపోయాడు? ప్రభు ఎలా అయ్యాడు అన్న సంగతి నీకు తెలియకుండా నువ్వు ఆయన ఎలా అంగీకరిస్తావు? మన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అన్న సంగతి నీకు తెలియకుండా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేరు. అలాగే ఈరోజు యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలంటే ఆయన ప్రభు ఎలా అయ్యాడు? ప్రభువుగా ఆయన నియమించింది ఎవరు? అక్కడ చూడండి ఏమన్నాడు అపోస్తలుల 2:36లో, మీరు సిలువేసిన యేసునే దేవుడు మృతులోంచి లేపి ప్రభువుగా నియమించింది ఎవరు అనమాట అండి? దేవుడు నియమించాడు. ఎక్కడ ప్రభువుగా నియమించాడు? ఏంటి ప్రభువుగా నియమించాడంటే పరలోకంలో ప్రభువుగా, భూలోకంలో, పాతాళ లోకంలో. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడు సార్ రాజేష్ గారు? నాకు పరలోకం మీద భూమి మీద సర్వాధికారము, పాతాళం మీద మరణం మీద నాకు అధికారము ఇవ్వబడింది. టోటల్గా సర్వాధికారి అంటారన్నమాట. ప్రభు అంటే సర్వాధికారి. ఎలా వచ్చింది ఆయనకి అధికారం? ఆ సంగతి నీకు అర్థమయ్యి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది అన్నమాట నీ ద్వారా. అప్పుడు దాకా మహిమ వచ్చే ఛాన్సే లేదు. ఎలా వచ్చింది మహిమ? సన్ని ప్రభు అని ఒప్పుకుంటే వచ్చుద్ది. ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ వచ్చింది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనం. అదేమనగా యేసు ప్రభు అని అన్నమాట. ఇక్కడ కామా ఉంది చూడండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని లేపినని హృదయమందు విశ్వసించిన యెడల అదిగోండి. తర్వాత నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు. అదండి పరిస్థితి. నీతి కలగాలంటే హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి ఈరోజు ఉంటున్న పాఠం పేరు చెప్పండి రానేశన. దేవుడు మానవుడిని ఎందుకు సృజించను? లోకంలో అడిగామనుకోండి, ఏనా యేసుబాబా ఎందుకు సృజించాడంటే ఏమని చెప్తారు వాళ్ళు సహజంగా? ఎందుకు సృష్టించాడు? ఇది ఈ పిల్లం చాలా తమలు తినడానికి సృష్టించానంట ఒక ఆయన. ఇదిగో ఈ బాధలు పట్టడానికి సృష్టించాను అంటాడు. ఒకవేళ ఆయన అడిగామనుకోండి, ఇదిగో ఈ పాకి పని చేయడానికి పుట్టించాను అంటాడు ఆయన. అంతేనండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెబుతాడు. రాజేష్, నీ ఉద్దేశం ఏం చెప్పు, ఊరికనే చెప్పు.
రికార్డు కాదు. అలాగనమాట అండి. ఎవరికి తోచినట్టు చెబుతారన్నమాట అండి. నేను అనవసరంగా పుట్టాను, నేను పుట్టకపోతే బాగుండేది, దేవుడు నన్ను అనవసరంగా పుట్టించాడు అనేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెబుతుంటారు అన్నమాట అండి. ఎందుకు పుట్టావంటే అసలు నేను ఎందుకు పుట్టానో నాకే తెలియదు, అర్థం కావట్లేదు అంటుంటారు. కానీ దేవుడు మాత్రం ప్రతి వస్తువు, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకి ఏముందంట? పని ఉంది. పని లేకుండా దేవుడు ఏ వస్తువుని పుట్టించలేదు. చెట్టు అయినా, పుట్టైనా, జంతువు అయినా, పక్షి అయినా, సముద్రంలో అయినా, ఆకాశంలో అయినా ప్రతి దానికి పని ఉందన్నమాట అండి. ఇది పనికి రాదంటానికి లేదప్ప. ప్రతి దానికి ఏదో ఒక పని నియమించాడు, అది ఉండాల్సిందే. పాము ఉండాల్సిందే. అనవసరంగా పాము పుట్టించడం చేస్తుంది ఒక్కోసారి మనకి. ఎలకలు ఎందుకు ఉన్నాయి ఇంట్లో, అనవసరంగా ఎలకలు పుట్టించాడు. చీమలు ఎందుకు అప్పుడప్పుడు వచ్చి పుడతా ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏ ఉద్దేశం సృష్టించాడో మనకు తెలియదు. అవి ఉండాలనే సృష్టించాడు. అవి కంపల్సరీగా అవసరం. అలాగనమాట అండి. చీమ మనిషిని కొట్టాలి, దోమ ఉండాలి, దోమ మనిషిని కొట్టాలి, అవసరం అది. దేవుడి యొక్క కార్యక్రమాల నిమిత్తం వాటిని ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటాడు. మిడతలు, వడగండ్లు ఇవన్నీ అనమాట. కాబట్టి దేవుడా నువ్వెందుకు పుట్టించావా అంటే దేవుడు డైరెక్ట్గా చెప్తున్న సమాధానం ఏంటంటే, నా మహిమ కోసం నేను సృష్టించాను, నన్ను మహిమపరుస్తున్న ఉద్దేశంతో నేను పుట్టించాను మనుషుల్ని, అంతేగాని ఏం పని పాట లేకుండా పుట్టించలేదు. లోకం మొత్తం ఒక ఎత్తు నా దృష్టిలో, మనిషి మాత్రం మరొక ఎత్తు. కాబట్టి మనిషిని ఎవరి పోలికలో పుట్టించానమాట? నా పోలిక, నా స్వరూపం ఇచ్చాను. లోకానికి అది లేదనమాట అండి. జంతువులకు అది లేదు. ఇప్పుడు గిఫ్ట్ మనిషి అంటే ఎవరు అనమాట అండి? ఆత్మ. అలాగే జంతువుకు కూడా ప్రాణం ఉంది. జంతువుకి ప్రాణం ఉందా లేదా? మరి ఆత్మ లేదు. మనిషికి ప్రాణం ఉంది. జంతువుకి ఆత్మ ఉందా లేదా రాజేష్ గారు? లేదా? లేదనమాట అండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి 2వ అధ్యాయం లేకపోతే 3వ అధ్యాయం చూడండి. ప్రసంగి 3వ అధ్యాయం 21వ వచనం. నరుని ఆత్మ పరమునకు ఎక్కిపోవనో లేదో ఎవరికి తెలుసు అంటాడండి. మృగముల ప్రాణం అంటాడనమాట. మృగాలకు ఉండేది ప్రాణం మాత్రమే, ఆత్మ ఉండదు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 12:10. జీవరాశుల ప్రాణమును, అదిగో జీవరాశులకేమో ప్రాణం ఉంటుంది, మనుషులకేమో అదండి. చాలండి, చాలు. మనుషులకి ఆత్మ ఉంటుంది, జీవరాశులకి ఏముంటుంది అనమాట? ప్రాణం ఉంటుంది. కాబట్టి ప్రపంచం అంతా ఒక ఎత్తు దేవుని దృష్టిలో, మనిషి మాత్రమే ఇంకొక ఎత్తు అనమాట. మనిషి దేవుని దృష్టికి స్పెషల్. ఎందుకంటే సాక్షాత్తు ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క పోలిక. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తీలు మనుష్యులే కానీ, అదిగో ఐగుప్తుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ లేదు అన్నాడు. యోబు గ్రంథం బట్టి, ప్రసంగి గ్రంథాన్ని బట్టి, యెషయా గ్రంథాన్ని బట్టి జంతువులకు ఏముండదు అనమాట? ఆత్మ ఉండదు. కాబట్టి ప్రపంచంలో ఏమంటారండి రాజేష్ గారు? ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు పండితులు. ఈ జీవరాశులన్నిటికీ ఉండేది ప్రాణం, కానీ మనిషికి ఉండేది అదనమాట అండి. మనిషికి స్పెషల్, పరమాత్మ నుంచి డైరెక్ట్గా దిగి వచ్చిన ఆత్మ అనమాట అండి. కాబట్టి ప్రపంచం అంతా ఒక ఎత్తు, దేవుని దృష్టిలో మనిషి ఇంకొక ఎత్తు అనమాట. కాబట్టి మనిషి కోతి నుండి వచ్చాడు అనేది పచ్చి అబద్ధం. కోతి అనేది ఒక జంతువు, అది అందులో ప్రాణం ఉంటుంది తప్ప ఆత్మ
ఉండదు. కాబట్టి కోతి నుండి మనిషి రాల. ఆ డార్విన్ గారు పచ్చి అబద్ధం చెప్పారు, తర్వాత ఆయన తేరుకున్నాడు. కానీ ఈ శాస్త్రవేత్తలు దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నారు అన్నమాట. మనిషిని సాక్షాత్తు దేవుడు తన పోలికలో తన స్వరూపాన సృష్టించాడు. కాబట్టి మనిషిని ఎందుకు సృష్టించాడంట రాజేష్? ఆయన మహిమ నిమిత్తం, అంతేగాని పనిబాటు లేకుండా ఏం పని లేకుండా సృష్టించలేదు. ఇంతకీ మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే మనం ఏం చేయాలంట? యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఎలా అయ్యాడు? దేవుడు ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? గొర్రెలు కాసుకునే దావీదుని రాజుని చేశాడు. ఎలా చేశాడో నీకు క్లియర్గా ఉందా? గాడిదలు కాసుకునే సౌల్ని రాజుని చేశాడు. ఎలా చేశాడో అది కూడా నీకు తెలుసు. ఓకేనా? రైట్. దానియేల్ని ప్రధాని చేశాడు. యోసేపుని ఐగుప్తుకు ప్రభుగా చేశాడు. నీకు వీటన్నిటి గురించి క్లియర్గా ఉంది. మరి యేసుక్రీస్తుని ప్రభువుని ఎలా చేశాడు? ఎలా చేశాడు? ఆ సంగతి నీకు అవగాహన ఉంటే కదా ఒప్పుకునేది. అప్పుడు ఒప్పుకుంటేనే దేవునికి మహిమ వచ్చుద్ది అంటండి. అందుకే చెప్తారు, నొక్కి చెప్తారన్నమాట అండి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే దేవునికి మహిమ అనమాట అండి. కాబట్టి మహిమ అనేది యేసు ప్రభువు నీ జీవితంలో లేకుండా దేవునికి నీ ద్వారా మహిమ రాదు. నిన్న ఎవరో ప్రశ్న వేశారు. కొంతమంది అసలు ప్రార్థనకు రారు, కొంతమంది అసలు యేసు ప్రభువుని నమ్ముకోరు, చర్చికి రారు, కానీ నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బతుకుతారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అన్నారన్నమాట. వాళ్ళ జీవితంలో ప్రభువు ఉన్నాడా? ప్రభువు లేకుండా నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వారికి ప్రభువు లేకుండా దేవుడు ఎవరిని అంగీకరించడు. వాళ్ళు ఏవి మతస్థులైనా సరే ఖచ్చితంగా వాళ్ళని అంగీకరించాలంటే వాళ్ళతో ఎవరు ఉండాలంటానా? సిననా? ప్రభువు ఉండాలి. అదండి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నువ్వైనా సరే, చర్చికి వచ్చిన నువ్వైనా సరే, చర్చి బిల్డింగ్కి వచ్చిన నువ్వైనా సరే, యేసు ప్రభు అని ఒప్పుకుంటే, ప్రభు ఎలా అయ్యాడో సంగతి తెలుసుకొని ఒప్పుకుంటే అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ స్టార్ట్ అవుతుందట. అనమాట. యేసుక్రీస్తుని ప్రభువుని చేశాడు దేవుడు అని చెప్పేశాడు. రోమపత్రికలు ఏమంటాడంటే ప్రభు అని ఒప్పుకుంటేనే రక్షణ అన్నాడు. ప్రభువుని ఒప్పుకుంటేనే రక్షణ, లేకపోతే రక్షణ వచ్చే అవకాశమే లేదనమాట అండి. మనం దేవుని చిత్తం అయితే యేసు ప్రభు ఎలా అయ్యడం సంగతి భవిష్యత్తులో ఆలోచన చేస్తాం, ఇప్పుడు ఆలోచన చేయట్లేదు. కానీ మహిమ ఎలా వచ్చుద్దో అంటే దాన్ని వివరణిస్తున్నాను అంతే నేను. ప్రభు ఎలా అయ్యాడనే సంగతి మనకు వచ్చే నెలలో కానీ పోయి వచ్చే నెలలో కానీ ఆ పాఠం వస్తుంది. యేసు ప్రభు ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. హేతువడుగు ప్రతి వానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అదిగా హృదయంలో అంట క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలంట. యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అదండి పరిస్థితి. ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి, ప్రభు అని ఒప్పుకోవాలి. రెండవదిగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మూడవదిగా ఏం చేయాలంటే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసి చేసినను పానము చేసినను ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. అదిగో సమస్తం ప్రభు అధికారం చొప్పున చేయాలంటండి.
అదండి పరిస్థితి. అప్పుడు మహిమ వచ్చుద్ది అనమాట అండి. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. చేయడం నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండదు, ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అదండి, చాలండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి దేవునికి మహిమకరంగా బతికాడు యేసువారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఒక్కసారి కూడా అవమానకరమైన పని చేయలేదు, దేవునికి అవమానకరమైన పని చేయలేదు అనమాట. ఆ విధంగా మహిమపరిచారు. ఆ విధంగా మనం మహిమపరచాలంటండి దేవుణ్ణి. రానేషన్ అర్థమవుతుందా? నీకోసం ఎంత టైం వెచ్చించాడు గిఫ్ట్. మనిషిని ఎవరు పుట్టించాలనుకున్నాడు? దేవుడు. సునీత ఎప్పుడు పుట్టించాలనుకున్నాడు? ఎప్పుడు పుట్టించాలనుకున్నాడు? జగత్తు పునాది వేయబడకుండా పేరు. జగత్ పునాది వేయబడకుండా పుట్టించాలనుకున్న దేవుడు ఎప్పుడు పంపించాడు? నీ నిర్ణయ సమయం వచ్చినప్పుడు అమ్మలను పంపించాడు. నీకోసం టైం వెచ్చించలేదా? వెచ్చించాడు. పరలోకపు దేవుడు, ముల్లోకాలను పాలించే సార్వభౌమాధికారైన దేవుడే నీకోసం 9 నెలలు టైం వెచ్చించి కష్టపడి చేస్తాడంటే ఏం పని లేదా నీ పట్ల ఆయనకి? ఒక రైతు 6 నెలలు కష్టపడతాడు పైరు కోసం. ఎందుకు? మంచి దిగుమతి రావాలని. మరి నీ కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడమ్మా? ఏం చేయడానికి? బూతులాడడానికా? పిచ్చి పనులు చేయడానికా? ఏం చేయడానికి? మహిమ రావాలని. అది పరిస్థితి. నీ తల్లి కన్నా, తండ్రి కన్నా, ప్రపంచంలో అందరికన్నా కూడా దేవుడు నీ కోసం టైం వెచ్చించి మనసు పెట్టి సమస్తం నీ కోసం ఆయన వెచ్చించి నిన్ను భూలోకాన్ని తీసుకొచ్చి పెట్టింది దేనికంటే నా మహిమ నిమిత్తం అన్నాడు. మరి ఆ మహిమ రావాలంటే నువ్వేం చేయాలంటే భూలోకంలో జీవించిన కాలంలోనే యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. దేవుడు ఎందుకు ప్రభువుని చేశాడో తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటే నీకు రక్షణ వచ్చేస్తుంది, లేకపోతే రక్షణ రాదు. ఆ రక్షణ వచ్చిన నువ్వు ఏం చేయాలంటే హృదయంలో యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అంటే జీవితానికి రాజుగా అంగీకరించాలంటే హృదయంలో ప్రతిష్ఠించుకోవడం అర్థం ఏంటంటే నీ జీవితానికి రాజుగా అంగీకరించాలి, ఆయన్ని రాజుగా అంగీకరించాలి. అప్పటి నుంచి ఏం చేయాలంటే మనం తిన్నా త్రాగినా ఏం చేసినా సరే ఎవరైనా చూపం చేయాలన్నమాట. అలాగనమాట అండి. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి అమ్మ ఇప్పుడు ఏం కూర చేయమంటావు అనేసి అమ్మని అడుగుద్దా, భర్తను అడుగుద్దా? సినిమా పోవాలంటే ఎవరిని అడుగుద్ది? ప్రార్థనకు పోవాలంటే ఎవరిని అడుగుద్ది? ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఎవరిని అడగాలి? పెళ్లి చేసుకున్నమ్మా ఎవరిని అడగాలి? ప్రథమ సార్ భర్త అనుమతి లేకుండా చేయొచ్చా చేయకూడదా? భర్త అనుమతి లేకుండా ఎలాగైతే చేయకూడదో భార్య, ఒక స్త్రీ ప్రభు అనుమతి లేకుండా అసలు మనం ఏం చేయడానికి లేదు. సమస్తం నీకు దిక్కు దిశ మొత్తం ఆయన నిర్ణయించాలన్నమాట. అది ప్రభువుగా ప్రదర్శించుకోవడం అంటే. నువ్వు భార్యను తిట్టాలంటే ఎవరి అనుమతి ఇవ్వాలి? భార్యని కొట్టాలంటే, భర్తను తిట్టాలంటే ఎవరి అనుమతి ఇవ్వాలి? బాగా పిచ్చి కోపం వచ్చింది భర్త మీద, తిట్టాలి. నువ్వేం బాప్తిసం తీసుకున్నావు? నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. నీ అధికారి ఎవరన్నమాట? నీ జీవితానికి రాజు ఎవరు? ప్రభు అనమాట. ఆయన అనుమతి అడగాలి ఫస్ట్ తిట్టాలంటే. నేనేం చేయాలి నాయన, ఇప్పుడు నేను తిట్టాలనుకుంటున్నాను ప్రతాప్ని, తిట్టమంటా వద్దంటావు అంటే ఆయన ఏమంటాడు అప్పుడు? నన్ను కొట్టినా కూడా నేను నోరు జారలేదమ్మా, ఒళ్ళంతా చీల్చినా నోరు జారలేదమ్మా తల్లి, ప్రాణం తీసేసినా సరే నోరు జారలేదు, మరి నువ్వు ఎలా తిడతావు అని అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి? నేనే ఇలా ఉన్నాను,
మరి నన్నేమో రాజుగా అంగీకరించావు నువ్వు. నీ జీవితంలో నేను రాజు అయినప్పుడు నా మాట ప్రకారంగా నువ్వేం చేయాలన్నమాట నోరెత్తడానికి వీలు లేదు. మరి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. అమ్మని ఎప్పుడైనా కొట్టావా కొట్టలేదా? తిట్టావా అప్పుడప్పుడు? ఏనా సైలెంట్గా కొట్టానంట, బయటికి కనపడకుండా. కొట్టడానికి లేదన్న బాప్తీసం తీసుకున్నప్పుడు, తిట్టడానికి లేదు. తిట్టినా కొట్టినా మరి ఏం చేసినా సరే ప్రభువుకి వ్యతిరేకంగా చేసినట్లు మనం అదనమాట. యేసుక్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన కొట్టమంటే కొట్టాలి, తిట్టమంటే తిట్టాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏం చేస్తే, అంటే ఆజ్ఞకు వ్యతిరేకంగా చేయాలంటే కొత్త నిబంధనకు వ్యతిరేకంగా ఏం చేస్తే ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసినట్లే. నువ్వు ఆయన అంగీకరించట్లేదు కాబట్టి నువ్వు ఆయన సంబంధి కాదన్నమాట. ఆయన సంబంధులు కాని వారు ఎవరు అందులో ప్రవేశించే అవకాశమే లేదు. కాబట్టి ఇంతకు మనం ఆయన సంబంధమా కాదా? అలాగనమాట. ఏదో వచ్చాను ఆదివారం పాటు రొట్టె తీసుకున్నాను, ద్రాక్షరసం తీసుకున్నాను, ఇంట్లో చికెన్ వండడం ఆయన వచ్చే లోపల ఉంది, చికెన్ వండకపోతే ఇది బాధకం కుదరదు, ఇక్కడ తిట్టడం కుదరదు. ఇక్కడ ఇంకా బయటోడికి నీకు తేడా అయింది, ఏందన్నా తేడా అయింది? బయటోడికి నీకు తేడా అయింది, బయట అమ్మాయికి నీకు తేడా అయింది. కోపం వస్తే ఆమె తిట్టుద్ది, దేశాలు ఎత్తేస్తూ ఉంటుంది, అది ఇది చేస్తూ ఉంటుంది, నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఏం తేడా అయింది? నువ్వు బాప్తీసం తీసుకున్నావు, దేనికి వచ్చిన ఉపయోగం ఏంది? ఏం ఉపయోగం అమ్మా? అలాగనమాట. కాబట్టి యేసు ప్రభు ఎలాగైతే దేవుని మహింపరిచాడో ఒక్కసారి కూడా అవమానం పరచకుండా నీకు తెలియనప్పుడు చేసావు. బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి అయినా సరే దేవునికి మహిమకరంగా బతకాలి. దేవుణ్ణి మహిమ పరచకపోతే దేవుని మహిమపరచకపోతే ఏం చేస్తాడు? రైతు ఇందాక ఏమనుకున్నాం మనం? పైరు వేసాడు అనుకున్నాం. ప్రతాప్ సార్, రైతు పైరు వేసాడు, 6 నెలలు కష్టపడ్డాడు, పైరు పండల. ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. చెట్టు వేసుకున్నాడు ఒక ఆయన. చెట్టు 10 సంవత్సరాలు అయినా సరే పూత లేదు, పిందలేదు, గొడ్డు పెరిగాడు, పెరిగింది. ఏం చేస్తాడు? ఆ చెట్టుని నరికేస్తాడు. అలాగే దేవుడు కూడా లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఈ ఉపమానం చెప్పిన ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో నాటబడి ఉండెను. వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో ఏమీ దొరకలేదు, నరికేయండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినమున చాలండి, నరికి వేతునని అతనితో చెప్పాను. ఇంతకీ ఆ చెట్టు ఎవరు అనమాట? చెట్టు ఎవరో కాదు, మనమే. యజమాని ఎవరు అనమాట? తండ్రి అయిన దేవుడు. అక్కడ సేవకుడు ఎవరు అనమాట అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి సంవత్సరం నీకు డెడ్ లైన్ గీస్తూ ఉన్నాడు. ఎందుకు వేస్ట్గా ఈ అమ్మాయి, ఎందుకు వేస్ట్గా ఈ అబ్బాయి అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు యొక్క విజ్ఞాపన చేత నేను బతికిస్తున్నాడే తప్ప 2026లో బతికే ఛాన్సే లేదు. ఎందుకు వేస్ట్గా? పీల్చుకునే గాలి నాది, తాగే నీళ్ళు, అనుభవించే సొమ్ము, పంచభూతాలన్నీ, ప్రాణం ఎవరిది, జీవం ఎవరిది,
సమస్తం ఎవరిది? చేసే పనులు ఎవరి? సిగ్గులేదు. అదేందిరా మొగుడు సొమ్ము తినుకుంటూ చెట్టపట్టలేసుకుని తిరుగుద్ది వాడమంటే అంటారా అందరూ బయట వాళ్ళు? సిగ్గులేదా దీనికి మనిషికి అంటారా? మనల్ని ఏమనాలన్నా మరి? ప్రపంచంలో ఎవరు ప్రేమించలేనంతగా ప్రేమించి వెచ్చించి కష్టించి నీ కోసం శ్రమపడి దేవుడు మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయనకు అవమానకరంగా బతకటం ఏమాత్రం న్యాయం? న్యాయమేనా చేసేది? నరగరా దాది కాకపోతే ఇంకొకటి ఉంటుంది అంటాడు. వాళ్ళ మామ ఏమంటాడు, తండ్రి ఏమంటాడు సార్, అరే ఆ తిరిగిపోద్దా అంతా ఎందుకు రాను, దాన్ని చంపి ఇంకో దాని కాకపోతే ఇంకో దాన్ని చూద్దాం అంటాడు. అంతేనా? మరి మనల్ని ఏమన్నానమాట అండి? కేవలం యేసు ప్రభువు యొక్క విజ్ఞాపన చేత నిన్ను బతికిస్తున్నాడు ఆ సంగతి గుర్తిరిగి మార్పు చెందుతామా, ఎక్కడైనా మారు మనసు పొందుతామా? ఖచ్చితంగా దేవునికి కృప ఉంటుంది. లేకపోతే ఏం చేస్తాడంట? నరికి అగ్నిలో వేయండి అన్నాడు. నరికి అగ్నిలో వేయండి అన్నాడు. బైబిల్ ఎవరైనా వేసాడా రాజేష్ గారు? బైబిల్ ఎవరైనా వేసాడండి? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 12:21 తీసారండి అందరూ? ఒకసారి తీయండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. చదవనా? నియమించబడిన దినమందు హేరోదు మహారాజు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట జనులు దైవస్వరమే కానీ కేకలు వేస్తారు. దేవుని మహిమ పరచనందున అది మహిమ పరచకపోతే లాభమా నష్టమా? ప్రాణేశనా ఎంత నష్టం? నిన్ను మహిమ కోసమే సృష్టించుకున్నాడు. ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి మహిమ పరచకపోతే ఇక్కడ చెట్టు దగ్గర ఏమన్నాడనమాట? చెట్టు దగ్గర ఏమన్నాడన్నా? నరికి అగ్నిలో వేయన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏ రోజు రాజుని పురుగులు పడి చచ్చిపోయారు అన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోట వనము చూడగా కనపడింది. ఇశ్రాయేలు దగ్గర బలాత్కారం కనపడిందా? వినబడిను. మీకు అదుగండి. ఇటు చూడండి ఒకసారి. 30 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తే ఎంతమంది చేరారంట రాజేష్ గారు కనానికి? మిగతా అందరిని ఏం చేశారనమాట అండి? కారణం ఏంటి? వాళ్ళ ద్వారా దేవునికి ఏం రాలేదనమాట. అదండి పరిస్థితి. మహిమ రాకపోతే నీ పరిస్థితి అంతే. కాబట్టి ఏం పని లేకుండా నిన్ను పుట్టించలా, ఏ ఉద్దేశం లేకుండా నిన్ను తయారు చేయాలా, నీ కోసం ఇంత టైం వెచ్చించలా. నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది నీ పట్ల. ఆయనకు ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరుస్తావేమనేసి ఇంతకాలం చూస్తున్నాడు. ఇంకా నెరవేర్చలేదనుకోండి, నరికి అగ్నిలో పడేయరా అంటాడు అన్నమాట. పురుగులు పడి చచ్చిపోయాడంట. బెల్షెజర్ అయితే ఏం చచ్చిపోయాడు? బెల్షెజర్ని చూశాడు దేవుడు. ఏం చేశారన్నమాట అండి? అప్పుడప్పుడే పడి చచ్చిపోయాడు బెల్షెజర్ కూడా. మెనే టేకెల్ ఉఫార్సిన్. దేవుడు త్రాసులో పెట్టి నేను తోచగా దేవుని లెక్కకు నీ లెక్క సరిపోలేదు కాబట్టి అన్నాడు. వెంటనే పడి చచ్చిపోయాడు అంట. మహిమ రాలేదు,
అన్నయ్య సఫీర పరిస్థితి ఏమైపోయిందమ్మా? ఇంతకే సార్ మేము అడిగింది అన్నారు. అబద్ధం ఆడారా నిజం చెప్పారు వాళ్ళు? అబద్ధం ఆడినందుకు ఎంతసేపు ఉంది టైము? ఒక వెంటనే పడి చచ్చిపోయారు. అదే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎంతమంది ఉంటాం మనం? అయినా సరే ఎందుకు కృప చూపుతున్నాడంటే ఇకనైనా మార్చుకుంటామని, ఇకనైనా దేవునికి మహిమకరంగా బతుకుతామని. కాబట్టి దేవుడిచ్చిన అవకాశం వినియోగించుకుంటావా? ఖచ్చితంగా మేలు అనుభవిస్తాం. లేకపోతే మాత్రం అదిగో వాళ్ళకు పట్టిన గతే మనకు పట్టబోతూ ఉంది. దేవుడికి పక్షపాతం లేదు. నువ్వు సేవకుడు అయినా విశ్వాసం అయినా మరి ఎవరైనా సరే తన లెక్కకు నీ లెక్క సరిపోవాలి. దేవుడు అనుకున్న మహిమ నీ ద్వారా రాలేదనుకోండి, అగ్ని అరుగు పురుగు చావు, యుగాయుగాలు కాలిపోవటం. నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నా వేస్ట్, చేసిన ఆరాధన అంతా వేస్ట్. ఒంట్లో ఉన్న కుళ్ళు, ద్వేషం, పగ, కక్ష, ఇక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేసేసి గొడవలు పెట్టి ఆ పిచ్చి అవ్వారం అంతా బాప్తీసం తీసుకోకముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉందా? బుద్ధి మారలేదా? జీవితం మారలేదా? దేవునికి నీ ద్వారా మహిమ రాకుండా అవమానమే వస్తుందా? పోతావు, నాశనం అయిపోతావు. డౌటే లేదు అందులో. నేనంటే కోపం వస్తుందేం కానీ జరిగేది అదే సార్. సార్ ఆలోచన చేసుకోవాలి. ఇంకెంతకాలం బుద్ధి మారకుండా బతుకుతాం? ఎంతకాలం కన్నింగ్ బతకొచ్చు సార్? రాజేష్ గారు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఆయన మాత్రం యెహోవా చేతిలో పట్ట, జీవం గల దేవుని చేతిలో పట్ట భయంకరం అన్నాడండి బైబిల్లో దేవుడు. అది ఇక్కడ మోసం చేసి 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 బతకొచ్చు. ఒకరోజు కన్ను మూసేది కూడా ఖాయమే. కన్ను మూసే సమయానికి నీ జీవితం మహిమకరంగా లేకపోతే భయంకరమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి భయంకరమైన శిక్షకు తావు కాకుండా ఉండాలంటే ఈరోజే దేవుని సన్నిధిలో, తండ్రి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, మీకు అనుకూలంగా లేదు, నా జీవితం యథార్థంగా బతకలేకపోతున్నాను, కన్నింగా బతుకుతున్నాను, దాన్ని క్షమించి అనేసి అంటే కరుణామయుడు ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీకు అవకాశం ఇవ్వడానికే నేను బతికించాడు ఈరోజు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశం వినియోగించుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, పరలోక రాజ్యం చేరే భాగ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి. చెప్పండి, కానీ అర్థం కాబట్టి. ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ఇప్పుడే. ప్రతాప్ సార్ ఏం లేదా? సన్నీ చెప్పండి. మన ద్వారా మహిమ వస్తుందా, అవమానం వస్తుందా దేవునికి? అమ్మా చెల్లి, మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? మమ్మల్ని అడగకూడదు అట్టానికి క్వశ్చన్లు అంటారా? లేదమ్మా, తెలియని వాళ్ళు ప్రతి నిత్యం రాజకీయ నాయకులు, లోకస్తులు, వేరే మతస్థులు అందరూ దేవునికి అవమానంగా బతుకుతున్నారు. దేవుని సంకల్పం తెలిసి దేవుని కృపను పొందుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మన ద్వారా కూడా దేవునికి మహిమ రాకపోతే ఇంకెవరు మహిమపరుస్తారు? ఇంకెవరు మహిమపరుస్తారు? రొట్టె తీసుకుంటారు, ఇంట్లో పోయి గొడవ పడతారు. రొట్టె తీసుకుంటారు, వ్యభిచారం చేస్తారు. రొట్టె తీసుకుంటారు, తాగుతారు బయటికి పోయి. ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు లేరా? నేను కల్పించుకొని చెబుతున్నా అంటారా? ఉన్నారన్నా రాజేషన్న? రొట్టె తీసుకుంటారు, కుర్చీలు ఎరగొడతారు. ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని ఈడ్చుకుపోతుంటారు. ఎందుకు మరి రొట్టె తీసుకునేది దేనికి? సుఖమేంటి? ఎవరిలో బతకడానికి పుట్టించాడు మనల్ని? యేసు ప్రభువే గొడవ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు సార్? సంఘంలో గొడవ వచ్చింది అనుకోండి,
యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. ఏం చేస్తాడు ఆయన? యేసు ప్రభు పెళ్ళైంది, ఆయన భార్య గయ్యాలది అసలు రాగి రంపాన పెడుతుంది. ఏం చేస్తాడు సార్? మన హృదయంలో ఎవరున్నారన్నమాట అండి? యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు నీ హృదయంలో నిజంగా జీవిస్తే నీ భర్త భయంకరంగా తిరుగుతుంటే, కొడుతుంటే, దూషిస్తుంటే నీలో ఉన్న యేసుక్రీస్తు ఎలా జీవించమని చెబుతాడు? అలాగనమాట అండి. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్న మనం అందరం క్రీస్తును. కాబట్టి మనలో ఎవరు నివాసం చేస్తున్నారన్నమాట? యేసు ప్రభు. కాబట్టి నేను యేసుక్రీస్తులా బతకాలి, యేసుక్రీస్తులా ప్రవర్తించాలి ప్రతి నిత్యం. అప్పుడు దేవునికి మహిమ అనమాట. అప్పుడు దేవునికి మహిమ. అదనమాట పరిస్థితి. పెళ్ళైనా కాకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, మరి కుటుంబంలో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, మరి ఎక్కడున్నా సరే దేవునికి ప్రతి క్షణం మహిమకరంగా బతికారు. అలా బతికిన వాళ్ళు ఎవరనమాట బైబిల్లో? యోసేపు గారు అన్న తండ్రి దగ్గర, అన్నాల దగ్గర, పోతిఫర్ ఇంట్లో, జైల్లో, అలాగే రాజుగారి దగ్గర ఎక్కడ పొరపాటు చేశాడనమాట? ఎక్కడ పొరపాటు, నా ద్వారా దేవునికి అవమానమే రాకూడదు అనేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా దేవుని మహింపరిచాడు. దేవుని మహింపరిచినందుకు దేవుడు ఏం చేశాడు అనేసి ఆయన్ని బైబిల్ మనం ఏం చెప్తాను? నన్ను మహింపరిచిన నేను వారిని మహింపరుస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మహింపరిచారా, పరచలేదా? తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టాడు అనమాట. అది ఒక దాసుడు ఐగుప్తు దేశానికి ప్రభు అవ్వటం సాధ్యమా? అసాధ్యం. కారణం ఏంటంటే దేవుణ్ణి మహింపరచడం వల్ల దేవుడు ఆయన్ని మహింపరిచాడు. అలాగే షడ్రకు మేషకు అభ్యర్థన దానియేలు దేవుని మహింపరచడం వల్ల దేవుడు తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు అనమాట? ఆడ కూర్చోబెట్టాడు. కాబట్టి దేవుని మహింపరిస్తే నిన్ను అందరానికి ఎక్కిస్తాడు, దేవుని అవమానపరిస్తే నిన్ను అధపాతాలను తొక్కేస్తాడు. 2 ఛాన్సులు నీ చేతిలో ఉన్నాయన్నమాట. కాబట్టి బైబిల్లో 2 ఉదాహరణలు చూసాం కదా. దేవుని మహింపరిచిన వాళ్ళు అక్కడికక్కడే నాశనం అయిపోయారు, దేవుని మహింపరిచిన వాళ్ళేమో ప్రభువులు అయిపోయారు. కాబట్టి రేపు నీ పరిస్థితి కూడా అలాగనమాట. అర్థం చేసుకొని ఎక్కడ లోపం ఉంటే లోపాన్ని ఒప్పేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు కృపను కలుస్తాడనమాట. అందరికీ వందనాలు.